సంఖ్యాకాండం 14వ అధ్యాయం. పన్నెండవ వచనం అయిపోయింది. చెప్పిన మాట వినని అవిధేయులైన ఇశ్రాయేలీలందరినీ కూడా చంపి పడేస్తాను అంటాడు. చంపి పడేస్తాను వాళ్ళ. నీ సంతానాన్ని గొప్ప చేస్తాను, నీ పిల్లల్ని గొప్ప చేస్తాను. ఆకాశ నక్షత్రాల నీ పిల్లల్ని అభివృద్ధి పరుస్తాను. వీళ్ళు మారరు. ఆదికాండం నుంచి సొదొమ గొమొర్రా తగలబెట్టడం, సొదొమ గొమొర్రా తగలబెట్టడం నుంచి యావత్ ప్రపంచానికి జలప్రలయం, జనాల్ని చంపేసి అయినా వీళ్ళు వినకపోతే నా పిల్లలు అనుకునేవారిని ఈజిప్ట్ పంపించి 430 సంవత్సరాలు చావగొట్టించాను ఈజిప్షియన్స్ చేత. కన్నీళ్లు కార్చిచ్చు ఏడ్చారు, మమ్మల్ని విడిపించు మహానుభావు అని. జాలిపడ్డాను, మోషేని పంపాను. ఒకప్పుడు నేనే బాధపడ్డాను. ఇప్పుడు నేను నియమించిన వారు, వారి కొరకు నియమింపబడిన వారు, ఒక మోషే కానివ్వండి, అహరోను కానివ్వండి, 70 మంది పెద్దలు కానివ్వండి, అందరినీ ఏడిపించుకుంటూనే వస్తున్నారు. కనుక వీళ్ళని చంపి పడేస్తాను. దేవుని పిల్లలారా, విసిగించినటువంటి ఇశ్రాయేలీలు చాలా విసిగించారు దేవుడిని. నిజంగా అది తల్లి కానీ తండ్రి కానీ ఏడిస్తే, రే నన్నింత బాధపడుతున్నావే, నాకు కడుపు కోత మిగిల్చావురా అంటారు. కడుపు కోత కన్నందుకు. కనుక దేవుని పిల్లలారా, దేవుణ్ణి మానసికంగా చిత్రహింసలకు గురి చేస్తూ 1000 సంవత్సరాలు బాధలు, ఒకరి వలన కాదు, ఇద్దరి వలన కాదు. మన ఇంట్లో భార్య వలన బాధలు వస్తాయి, పిల్లల వల్ల బాధలు వస్తాయి, భర్త వల్ల బాధలు వస్తాయి. వీళ్ళ వలన నలిగిపోతాం. ఎందుకు బ్రతకాలి అనిపిస్తుంది, ఎందుకు శిక్షణ వహించాలి అనుకుంటాం. కనుక 13వ వచనం 12వ వచనంలో అంటున్నాడు, మోషే యెహోవాతో ఇట్లనెను. అలాగైతే ఐగుప్తీయులు, చదవరా నాకు కనపడటం లేదు. ఐగుప్తీయులు దాని గురించి వింటారు. మరి నీవు బలవంతుడు అయిన దేవుడు కదా, నీ బలమేంటో ఐగుప్తీయుల మీద చూపించిన ఎర్ర సముద్రం పాయలు కావటం కానీ, ఆకాశం నుండి అగ్ని కురవటం కానీ, నీ బలాన్ని కళ్ళారా చూసింది ప్రపంచం. ముఖ్యంగా ఎస్పెషల్లీ ఈజిప్ట్. వాళ్ళు ఏమనుకుంటారు తమరిని? అదే చెప్తున్నాడు మోషే, నీవు నీ బలము చేత ఈ జనములను ఈ జనములను ఐగుప్తులో నుండి రప్పించారు కదా బయటికి.
వీరు ఈ దేశ నివాసులతో ఈ సంగతి చెప్పియుందురు. ఈ సంగతి చెప్తారు. ఇక్కడికి వచ్చారా, ఇక్కడ చెప్తారు. ఎక్కడికి వెళ్తే అక్కడ చెప్పుకుంటూ పోయి కొంతమంది ఆడవాళ్ళు ఉంటారండి, మగవాళ్ళు ఉంటారండి క్యాడర్లో. ఎవరైనా కనబడితే ఏదో ఒక సంగతి చెప్పకపోతే నిద్ర పట్టదండి వాళ్ళకి. చాలా భయంకరమైన నోర్లు వాళ్ళవి. ఏదో ఒకటి చెప్పుకొని తిరుగుతారు. చెప్పుకు తిరిగిన వాళ్ళందరూ కూడా ఏదో ఒక రోజు వాళ్ళు కూడా వాళ్ళ గురించి కూడా చెప్పబడిపోతుందని మర్చిపోకండి. 14 యెహోవాను నీవు యెహోవా అనే నీవు ఈ ప్రజల మధ్యనున్నావనియు ఈ ప్రజల మధ్య ఉన్నావని, యెహోవాను నీవు యెహోవా అని మీరు ముఖాముఖిగా కనబడిన వాడవనియు ముఖాముఖిగా మాకు కనబడ్డావని, నీ మేఘము వారి మీద నిలుచుచున్నదనియు నీ మేఘము ఇశ్రాయేలీల మీద నిలిచిచున్నదని, నీవు పగలు మేఘస్తంభములోను పగలు మేఘస్తంభంలోను ఎండ తగలకుండా, రాత్రి అగ్నిస్తంభములోను చలిలో చనిపోకుండా రాత్రి అగ్నిస్తంభంలోను వారి ముందర నడుచుచున్నావనియు వారి ముందర నడుచుచున్నావని వారు వినియున్నారు కదా. వారు విన్నారు కదా. కాబట్టి నీవు జనాలు విన్నారు కదా. ప్రపంచ ప్రజలు తెలుసుకున్నారు కదా అని ప్రయోజనం లేదు. ఈరోజు కూడా మనం అనేక సంగతులు వింటున్నాం, కానీ చెయ్యం. మనం కూడా చెయ్యం. అనేక సంగతులు వింటున్నాం, మనం కూడా పాటించాం. 15 కాబట్టి నీవు ఒక్క దెబ్బతో ఈ జనులను చంపిన ఎడల ఇశ్రాయేలీలందరినీ చంపేస్తే నీ కీర్తిని గూర్చిన వినిన జనములు నీ కీర్తిని, గొప్పతనాన్ని, నీ బాహుబలాన్ని విన్న అదర్స్, అవుటర్స్, ఇశ్రాయేలీలు కాని వారు ప్రమాణపూర్వకముగా తాను ఈ జనులకిచ్చిన దేశమందు వారిని చేర్చుటకు శక్తి లేక కనాను తీసుకెళ్ళిపోతాను, పాలు తేలను పవించే దేశంలో మిమ్మల్ని పెడతాను, అదంతా చాలా సారవంతమైన నేల, అది మీకు చాలా మంచిది అని ఇన్ని కబుర్లు చెప్పి వాళ్ళని అక్కడికి తీసుకెళ్లకుండా వారిని చేర్చుటకు శక్తి లేక నీకు శక్తి లేకపోయి చివరికి యెహోవా వారిని అరణ్యంలో సంహరించెనని చెప్పుకొందురు. యెహోవా వారిని అరణ్యంలో చేతగాక చంపి పడేశాడు అని చెప్పుకొందురు. చేతగాక అరణ్యంలో చంపేశాడు. ఏమంటే అబద్ధాలు చాలా నమ్మకంగా ఉన్నట్టుంటాయండి. అబద్ధాలు నమ్మకంగా ఉన్నట్టుంటాయి. జనాలు కూడా అబద్ధాన్ని నమ్మినంత వేగంగా నిజాన్ని నమ్మలేరండి. దేవుడి మీదే అబండాలు. సర్వేశ్వరుడు బహుబాహువులు గలవాడు, బలవంతుడు, శక్తిమంతుడు, పాపము లేనివాడు, ప్రేమ గలవాడు, దయగలవాడు, ఏ నేరం చేయని మహనీయుడైన దేవుణ్ణి ఎంత భయంకరంగా ఆడిపోసుకుంటున్నారో చూసారా? అలా ఆడిపోసుకుంటారు తండ్రి అని. దేవుడు అనుకోలేదు ఇది. మోషే దేవుడికి చెబుతున్నాడు, ఇలాగ అనుకుంటారు తండ్రి మిమ్మల్ని. ఒక నరుడు దేవుణ్ణి వాదారుస్తున్నాడు, దేవుణ్ణి నెమ్మదిపరుస్తున్నాడు.
ఎప్పుడైనా నేను మౌనంగా ఉన్నాను అనుకోండి, సర్వసాధారణంగా ఎవరితోనే మాట్లాడలండి, కామ్గా ఉంటాను. ఆ జాన్సన్ గడు వస్తాడు, ఏది తాత ఈవేళ మౌనంగా ఉన్నారు, ఎవరితోనే మాట్లాడటం లేదు అంటూ ఉంటాడు. ఏం లేదురా అంటాను. మాట్లాడడం ఇష్టం లేదు ఎవరితోనే. ఎందుకంటే ఎవరితో మంచి మాట్లాడినా చెడు మాట్లాడుతున్నారు అనుకుంటారు. వాళ్ళన్నీ చెడు మాటలు మాట్లాడుకుంటారు అంటారు. కనుక అలాంటి వారి గూర్చి మనం నిమ్మళంగా నిష్కపటంగా నిశ్శబ్దంగా మనం ఉండడం చాలా అవసరం. అంత మౌనంగా ఉన్న దేవుడు, ఆయన అనడానికి నోరు ఎలా వస్తుందండి జనానికి? ఆయన ముందు వెళ్ళి బలవంతుల ఒక్క దెబ్బకు చచ్చిపోతారండి వాళ్ళు అని కిందకెళ్ళేసరికి 17వ వచనం, యెహోవా దీర్ఘశాంతుడును యెహోవా దీర్ఘశాంతుడు కృపాతిశయుడు దోషములను అతిక్రమములను పరిహరించువాడు అపరాధిని నిరపరాధిగా ఎంచక తప్పు చేసిన వాడిని తప్పు లేనివాడుగా పక్షపాతం చూపక 3-4 తరముల వరకు తండ్రుల దోషాన్ని పిల్లల మీదకి తెచ్చువాడునై ఉన్నాడని నీవు చెప్పిన మాట చొప్పున నా ప్రభు యొక్క బలము ఘనపరచబడునుగాక. అప్పటికి ఆయన మైండ్ ఎలా అయిపోయింది? 3-4 తరాలట. తండ్రులు చేసినవి 3-4 తరాలు. తెస్తాడు. ఇప్పుడు తేనవసరం లేదండి మనకి, మనమే తెచ్చుకుంటాం. ఇంట్లో తల్లిదండ్రులైన వాళ్ళు తాగుబోతులు, తిరుగుబోతులు, అబద్ధికులు, గొడవలాడేవాళ్ళు, బూతులు మాట్లాడేవాళ్ళు, గొడవలు పడేవాళ్ళు, మాటికి న్యూసెన్స్ క్రియేట్ చేసేవాళ్ళు తల్లిదండ్రులు ఎవరైనా ఉంటే మీ పిల్లలు వాళ్ళ తరం కూడా మీలాగే మారిపోద్ది. మీ పిల్లల తరం అలాగే మారిపోద్ది, అందులో అనుమానం లేదు. దేవుని భయం చెప్పక, ప్రార్థనలు నేర్పించక, బైబిల్ని చదివించక, బైబిల్ హోంవర్క్ చేయించక, ప్రసంగాలు వినక, దేవుని తరగతులకు రాకుండా అడ్డగించుట, ఇవన్నీ కూడా మీ పిల్లల్ని మీ తర్వాత మీరు ఎలాగైపోయారో అలాగ వాడని కూడా చేసేస్తున్నారు. మీరు కూడా మీ పిల్లల్ని ఆ విధంగానే మార్చేస్తున్నారు. మారిపోతారండి, నా అనుభవంలో చెప్తున్నాను, ఇది మారిపోతారు, అలాగే మారిపోతారు. ఈరోజు ఒకప్పుడు చిన్నతనంలో ఎంతో భక్తిగా శ్రద్ధగా క్లాసులో మొదటి తరగతిలో ఉండవలసినటువంటి ఒకడు ఈరోజు త్రాగుబోతూ, తిరుగుబోతూ, వదరబోతూ, భార్యను హింసించేవాడు, మాటికి కొట్టేవాడు, కనీసం తినడానికి కూడా 4 రాళ్ళు సంపాదించినా అది పూర్తిగా తాగేసేవాడు, ఒంటి నిండా జబ్బులతో ఉన్నాడండి. వాడు చర్చికి రావడం మానేశాడు.
సండే స్కూల్ అప్పుడే వాడిని మానిపించేశారు. వాళ్ళమ్మ వాడిని విడిచిపెట్టి వదిలేసింది. వాడి నాన్న త్రాగి చచ్చిపోయాడు. దేవుని పిల్లలారా, మీరు తప్పు చేస్తే మీ పిల్లలు కూడా పాడైపోతారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. 3-4 తరముల వరకు తండ్రుల దోషాన్ని కుమారుల మీదికి తెచ్చువాడునై ఉన్నాడని దేవుణ్ణి నీవు చెప్పిన మాట చొప్పున నా ప్రభు యొక్క బలము ఘనపరచబడును గాక. ఐగుప్తు నుండి వచ్చినది మొదలుకొని ఇది వరకు నీవు ఈ ప్రజల దోషమును గతకాలము నుండి పరిహరించు, అంటే తుడిచేస్తున్నావు, క్షమించేస్తున్నావు. పరిహరించి ఉన్నట్లు నీ కృపాతిశయమును బట్టి ఈ ప్రజల దోషమును దయచేసి క్షమించమని మోషే గారు చెప్తున్నారు. చూడండి, ఈయనకు బాధ ఎందుకండి? ఈయనకి బాధ ఎందుకు? ఒక చెడ్డవాని వలన ఎంతమందికి బాధ తెలుసండి? ఒక చెడ్డ వ్యక్తి వలన ఎంతమందికి ప్రాబ్లం వస్తుందో తెలుసండి? నువ్వు చెడిపోవడం కాకుండా నిన్ను చూసిన వాళ్ళందరూ ఏంటి బాబు ఈవిడ, ఏంటి బాబు ఈయన ఇలా అయిపోయారు, బాబోయ్ అని భయపడతారు మిమ్మల్ని చూడగానే. వాళ్ళకి అది తెలీదు, ఎందుకంటే చెబితే తిరగబడతారు అని తెలిసి కొంతమంది అలాంటి వాళ్ళకి చెప్పరు. చెబితే తిరగబడతారు కనుక అలాంటి వాళ్ళకి చెప్పరు. మరి చెప్పకపోతే ఎలా తిరగబడతారని? ఉన్నవాడు పాడైపోతారుగా. ఒక విషపు చుక్క చాలండి గిన్నెడు పాల్లో ఇరిగిపోవటానికి, తాగితే చచ్చిపోవడానికి. దేవుడు తన పిల్లల్ని ప్రేమించి మానసికంగా క్షోభ అనుభవిస్తున్న కాలంలో మోషే మనుష్యుడై ఉండి మనలాంటి శరీరాన్ని ధరించుకొని మనలాంటి శోధనలు భరించి దేవునికి నిజంగా ఎంత మంచి సలహాలు ఇస్తున్నాడు చూడండి. ఐగుప్తులో నుండి వచ్చినది మొదలుకొని ఇది వరకు నీవు ఈ ప్రజల దోషమును పరిహరించి ఉన్నట్లు నీ కృపాతిశయమును బట్టి ఈ ప్రజల దోషమును దయచేసి క్షమించు తండ్రి అని యెహోవాతో మోషే చెప్పగా, యెహోవా నీ మాట చొప్పున నేను క్షమించి ఉన్నాను. ఎన్నిసార్లు? నీ మాట చేత చొప్పున నేను క్షమించి ఉన్నాను. నీ మాట చేత క్షమిస్తున్నాను. ఎంత మంచి దేవుడండి. అక్కయ్యపాలెం భూముల లోతులలో నేల కదిలింది కనుక మనం అంతా బతికి బట్టగట్టాం. ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ లోపలి భాగం అంతా చాలాసార్లు భూ ప్రకంపనలు వచ్చాయి.
కూలిపోతే అందరూ చచ్చిపోతారు. అక్కడక్కడ భూకంపాలు అన్నాడు. అక్కడక్కడా కాదు, ఎక్కడ పడితే అక్కడే భూకంపాలు. ఇప్పుడు దేవుని కోపం రగిలిపోతుంది. దేవుని కోపం రగిలిపోతుందండి. మనుషులు మారాలని కోరుతున్నాడు. ఆనాడు ఇశ్రాయేలీలు మారలేదు, ఈనాడు క్రైస్తవులు అన్నవాళ్ళు మారలేదు. తర్వాత 21వ వచనం, అయితే నా జీవము తోడు. దేవుడు అంటున్నాడు, సరే క్షమిస్తాను, అయితే నా జీవము తోడు భూమి అంతయు యెహోవా మహిమతో నిండుకొని ఉండును. యెహోవా మహిమతో నిండుకొని ఉండును. నేను ఐగుప్తులోను అరణ్యములోను చేసిన సూచక్రియలను నా మహిమను చూసిన కళ్ళారా ఈ మనుష్యులు ఇశ్రాయేలీలందరూ ఈ 10 మార్లు నా మాట వినక, ఈ 10 మార్లు మాట వెనక నన్ను పరిశోధించిరి. ఎన్నిసార్లు అటండి? లెక్క పెట్టుకుంటున్నాడండి ఆయన, లెక్క పెట్టుకుంటున్నాడండి. 10 మారులట, 10 మారులు. ఈ 10 మారులు నా మాట వినక నన్ను పరిశోధించిరి. నన్ను పరిశోధిస్తున్నారా వీళ్ళు? ఇటు చంపననా, చంపుతాననా? నాకేమైనా పరీక్ష పెడుతున్నారా వీళ్ళు? ఏదో వీళ్ళు లేకపోతే నేను బతుకులేను, నాకు బ్రతుకు లేదు, లోకమంతా నన్ను ఆడిపోసుకుంటుంది, పక్కన ఎలాగా మోసే ఉన్నాడు, దేవుణ్ణి నెమ్మదిగా బతిమలాడతాడు, ఇలాంటి లూపోల్స్ అన్నీ ఏమైనా కనిపెట్టారా? అంతే కదండి. పిల్లలు అంటారు కదా, మా అమ్మ కొడతాదండి, తర్వాత ఏడుస్తుంది నా గురించి అని ఆడి ఫ్రెండ్స్తో చెప్తాడు. మా అమ్మ నన్ను కొడుతుంది, తర్వాత ఏడుస్తుంది మళ్ళా అని. మరి ఆ బలహీనత చూశాడంటే ఎన్నిసార్లు వీపిచ్చేస్తాడు, కొట్టేసి ఏడ్చేయని. అలాంటి పిల్లలు ఉన్నారు. అలా అనుకుంటున్నారు దేవుణ్ణి. మనం అలా అనుకోకండి. మంచి దేవుడు అండి ఆయన, మంచి దేవుడు. మంచి దేవుడు. 23 కాగా వారి పితరులకు ప్రమాణపూర్వకముగా నేనిచ్చిన దేశమును అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు వారి పితరులకు వాగ్దానముగా నేనిచ్చిన దేశమును చూడనే చూడరు. నన్ను అలక్ష్యము చేసిన వారిలో ఎవరునూ దానిని చూడరు. నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి ఉన్నాడు గనక పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన మంచి మనస్సు కలిగిన వాడు గనుక అతడు పోయిన దేశములో అతన్ని ప్రవేశపెట్టేదను. అతని సంతతి దాన్ని స్వాధీనపరచుకొనును. అమాలేకీయులను, కనానీయులను ఎంతమంది అండి వచ్చారు? ఇప్పుడు ఎవ్వరూ రాలేదట కనాను. పాలుతేన్లు ప్రవహించే దేశం కనాన్లో ఎవ్వరూ రాలేదట్టున్నాడు. ఇక్కడేంటి? వాళ్ళందరూ ఏమయ్యారు అంటే అరణ్యంలో చచ్చిపోయారు. మరి ఇప్పుడున్న వాళ్ళందరూ ఈ జనం ఎవరు? వాళ్ళకి పుట్టిన వాళ్ళు.
జాగ్రత్తగా వినాలి. ఈజిప్ట్ నుంచి బయలుదేరారా? ఈజిప్ట్ నుంచి బయలుదేరిన వారిలో జ్ఞాపకం ఉంచుకోండి, ఈజిప్ట్ నుండి బయలుదేరిన వారిలో సుమారు 16 లక్షలు కాల్బలం అని మనం అనుకుంటే, అప్పటికే ఈజిప్టులో బయలుదేరేటప్పటికి వయసు 16 సంవత్సరాలు పైబడిన వారు, 16 సంవత్సరాలు పైబడిన వారు అందరూ చచ్చిపోయారు. మీకు అర్థమైందా? లక్షల మంది ఈజిప్ట్ నుంచి బయలుదేరి 43 ఏళ్ళు కదండి, 40 ఏళ్ళు అరణ్యంలో, 40 ఏళ్ళు అరణ్యంలో వాళ్ళు ప్రయాణం అయ్యారు. ఈ 40 ఏళ్లలో ఈజిప్ట్ నుంచి బయలుదేరిన వారిలో 16 ఏళ్ల పైబడిన వారందరూ చచ్చిపోయారు. 16 ఏళ్ల పైబడని వారు చిన్నపిల్లలు ఉండిపోయారు. ఆ చిన్నపిల్లలే ఆ 16 ప్లస్ ఈ 40 ఏళ్ళు ప్రయాణం కలిపితే 56వ సంవత్సరానికి వాళ్ళ వయసు. 56వ సంవత్సరానికి ఆ పిల్లలు 56 ఏళ్ల పెద్దవాళ్ళై పాలుతేనులు ప్రవహించు దేశానికి వచ్చారు. జ్ఞాపకం ఉంచుకోండి బాగా. ఈజిప్ట్ దేశంలో 16 ఏళ్ళు పైబడిన వారిలో 40 ఏళ్ల ప్రయాణంలో అందరూ పాలస్తీనా చేరలేదు, అందరూ చచ్చిపోయారు. ఎవరు మిగిలారు? 16 ఏళ్ళు పైబడని వారు, 16 ఏళ్ళు ఉన్నవారు వాళ్ళు వచ్చారు. ఎంతమంది? 16 ఏళ్ళు ఉన్న వాళ్ళ వయసు ఇప్పుడు ఎంత అవుతుంది? ఇక్కడికి కనాను వచ్చేసరికి ఈ 40 ఏళ్ళు అరణ్యంలో ప్రయాణం, 40ని 16, 56 ఏళ్లకి వాళ్ళు పాలస్తీనా వచ్చారు. వాళ్ళ పిల్లలు సంఖ్యాకాండం 32వ అధ్యాయం 11వ వచనం. సంఖ్యాకాండం 32వ అధ్యాయం 11వ వచనం. 20 ఏండ్లు మొదలుకొని 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి ఐగుప్తు దేశంలో నుండి వచ్చిన మనుష్యులలో పూర్ణ మనస్సుతో యెహోవాను అనుసరించిన కెనేజీయుడగు యెఫున్నె కుమారుడైన కాలేబు, నూను కుమారుడైన యెహోషువ తప్ప మరి ఎవడునూ పూర్ణ మనస్సుతో నన్ను అరణ్యములో అనుసరింపలేదు గనుక నేను అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ప్రమాణపూర్వకంగా ఇచ్చిన పాలుతేనుల దేశాన్ని వీళ్ళు తప్ప మరి ఎవరు చూడరని ప్రమాణము చేసెను. చంపేశాడు. చూసారా దేవుడు కోపం? ఊరుకుంటాడు, సహిస్తాడు, ఓర్చుకుంటాడు, క్షమిస్తాడు, దయ చూపిస్తాడు. ఎక్కువైపోయిందా చంపేస్తాడు. వద్దు, మీరు ఆ స్థితికి వెళ్ళకండి. మన దేవుడు మనల్ని ఎప్పుడూ చల్లగా కాపాడుతున్నాడు. మన దేవుడు మనల్ని ఎప్పుడు చల్లగా 3 రోజుల్లో 4-5 భూకంపాలు. భయం వేస్తుందండి ఆ మాట వింటుంటే. రాత్రులు నిద్రపోతాం, తెలివేస్తున్నా ఏం చేయలేము.
అయినా మనల్ని ఆదమరిచి నిద్రపోయే మనల్ని చల్లగా కాపాడుతున్న తండ్రి, ఆ తండ్రికి నీ పట్ల లేకపోతే తండ్రి పట్ల నీకున్న ప్రేమ ఎంతవరకు ఉంది? ఆ తండ్రిని మర్చిపోవటం, ఆ తండ్రి పనికి రాకపోవటం, ఆ తండ్రిని నిర్లక్ష్యం చేయటం, మారమన్నా మారకపోవటం. ఓకే, గాడ్ బ్లెస్ యూ.